ఇప్పుడు ఈ కల్తీ లడ్డు విచారణ వెంటనే ఆపేయాలని సుప్రీం కోర్టులోని జగన్ తాలూకుల మనుషులు పిటిషన్లు వేస్తున్నారు. కానీ సుప్రీం కోర్టు అనేది విచారణ ఆగడానికి లేదు, కొనసాగించాలని కూడా ఎట్టకేలకు చెప్పేసింది. అసలు జగన్మోహన్ రెడ్డి కల్తీ చేయలేదంటున్నాడు, మరి ఎందుకు ఇవన్నీ వేస్తున్నాడు? అసలు సరే, ఈ కల్తీ జరిగింది, వాస్తవం అది అందరికీ తెలిసిందే. వాళ్ళు ఏదో తప్పించుకోవడానికి నాటకాలు ఆడుతున్నారు, ఒకరి తర్వాత పిటిషన్లు వేస్తున్నారు. అది చాలా తప్పు. ఏడుకొండల వాడితో ఎవరు ఎటకారాలని ఆడు అనిపిస్తారు, తప్పగా ఈ జన్మలోనే అనిపిస్తారు. అసలు ఎందుకు సార్ జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నారు? ఇలాగా ముందుగానే చేసినవన్నీ పైకి వచ్చేస్తే ఏముందని అధోగతి పాలు ఇప్పటికే అయిపోయింది. 151 నుంచి 5 పోయింది, 11కి వచ్చాడు. ఇంకా అనిపిస్తారు వాళ్ళు ఏంటంటే ఏదో విధంగా తప్పించుకోవడానికి అవకాశం ఎదుగుతున్నారు. అన్ని మూసిపోతున్నాయి, ఓటీని ఫైనల్ గా శిక్ష అనిపిస్తారు. ఏడుకొండల అంటూ ఎవరు ఏం చేసినా దాని తల్లి ఫలితం అనిపిస్తుంది కంపల్సరీగా. ఇంత చేసినా కూడా మళ్ళీ నేను పాదయాత్ర చేస్తాను, అధికారంలోకి వస్తాను, మరి ప్రజలు నమ్మే అవకాశం లేదండి. కష్టం, ఎవరు నమ్మరు. ఇంకా ప్రత్యక్షంగా చూసాం కదా, ఒక అవకాశం ఏమంటే అన్నారు, అన్ని రంగాలలో ఇబ్బంది పెట్టాడు, అందరికీ నరకం చూపించాడు.